హలో ఎవరివన్, రాజమౌళి గారు సో ఎన్టీఆర్ గారి మీద షూట్లో మండిపడినట్టు తెలుస్తుంది. ఒక డెసిషన్ ఏదో రాంగ్ తీసుకున్నారు, దానికి రాజమౌళి గారు సీరియస్ అయినట్టు కూడా ఒకటి చక్కెరలు కొడుతుందన్నమాట. సో ఇష్యూ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్. ఏంటి సార్ రాజమౌళి గారు ఎన్టీఆర్ గారి మీద సీరియస్ అవ్వడం ఏంటి? ఇది నేను కూడా చూశాను నెట్లో. ఎన్టీఆర్ గారి మీద రాజమౌళి ఎందుకు సీరియస్ అవుతారండి? అసలు రాజమౌళి గారిని జక్కన్న నామకరణం చేసింది ఎన్టీఆర్ నాకు తెలిసినంత. ఎందుకంటే అఫ్ కోర్స్ ఎన్టీఆర్ వల్ల రాజమౌళి హిట్స్ పొందారు, రాజమౌళి వల్ల ఎన్టీఆర్ గారు కూడా స్టార్గా తయారయ్యారు. ఎందుకంటే స్టూడెంట్ నెంబర్ 1 ఫస్ట్ సినిమా, దానికి దర్శకత్వం రాజమౌళి గారు, దర్శకత్వ పర్యవేక్షణ రాఘవేంద్ర గారు. రెండో సినిమా సింహాద్రి కాదు సై అనుకుంటా. మూడో సినిమా సింహాద్రి బ్లాక్ బాస్టర్, ఇంకా ఎలాంటి బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. ఆ తర్వాత చాలా వరుసగా చేసుకొచ్చారు. బట్ ఎన్టీఆర్తో ఇప్పటికి నాకు తెలిసి 4 సినిమాలు చేశాడు ఆయన. స్టూడెంట్ నెంబర్ 1, తర్వాత సింహాద్రి, యమగోళ, యమదొంగ, తర్వాత RRR. 4 సినిమా, 4 సూపర్ హిట్లే. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే యమదొంగ నుంచి ఎన్టీఆర్ గారి కెరియర్ అంతవరకు ఎలా ఉన్నది ఒక్కసారి ఇలా వెళ్ళింది, పైకి వెళ్ళింది గ్రాఫ్. ఎందుకంటే ఒక్కసారి మనిషి సన్నబడాడు. ఆ డ్యాన్సు, పర్ఫార్మెన్సు, అందులో అసలు పౌరాణికం గెటప్లో ఎనీ డౌట్స్ అనే డైలాగ్ ఉంటుంది. వైతరి నుంచి వరకు వెంటాడి వేటాడి మా నవతరం అనేది డైలాగ్ ఉంటుంది చూసారా. సో దాంతో ఎన్టీఆర్ని ఒక్కొక్క కోణంలో అన్ని రకాలుగా చూపించేశాడు ఆయన. సో అటువంటి రాజమౌళి ఎన్టీఆర్ని ఎందుకు క్లీజ్ అవుతారు? మన RRR కూడా. కాకపోతే ఇక్కడ వచ్చిన రోమన్ ఏంటంటే కార్తికేయ. ఎవరు ఇప్పుడు రాజమౌళి గారు సినిమా అంటేనే ఆ ఫ్యామిలీ ప్యాకేజ్. వాళ్ళ మిస్సెస్ కాస్ట్యూమ్ డిజైనరు, అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు, మరో అన్నయ్య కళ్యాణ మాలిక్ సౌండ్ ఇంజనీరు, వాళ్ళ అబ్బాయి కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్ కాదు, సో అదే మొత్తం చీఫ్ కోఆర్డినేటరు, అసోసియేట్ డైరెక్టర్ ఏదో. లైన్ ప్రొడ్యూసరు శ్రీవల్లి గారు, ఎవరు కీరవాణి గారు, శ్రీమతి గారు, ఫ్యామిలీ అంతా అందులోనే ఉన్నారు. అన్ని మొత్తం ప్రొడక్షన్ అన్ని చూసుకోవడం కూడా ఒక ప్యాకేజ్ లాగా వాళ్ళు మాట్లాడుకుని చేసుకుంటారు. సో అటువంటి కార్తికేయ ఏదో స్టోరీ వినిపించాడని, కార్తికేయ కూడా డైరెక్షన్లో డైరెక్ట్గా దిగబోతున్నాడని, దానికి ఎన్టీఆర్ ఒప్పుకోలేదని ఒక రూమర్ ఉంది. వాస్తవానికి కార్తికేయ ఒక స్టోరీ అనుకున్నారట, దానికి ఎన్టీఆర్ నువ్వు ఎప్పుడైనా చేయరా బయట, నేను నీకు చేసి పెడతా అని కూడా చెప్పాడంట. కాకపోతే కథ వినిపించినప్పుడు కొన్ని మార్పులు చేసుకుంటా, మళ్ళీ ఇక్కడ చెప్తారు కదా, ఇక్కడ ఈ లైన్ ఎలా ఉంటే బాగుంటుంది ఒకసారి, లేదంటే మీ జక్కన్తో ఒకసారి డిస్కస్ చేసి చెప్పొచ్చు కదా అంటే. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఎలా ఉంటుంది అంటే ప్రతిసారి తండ్రి పేరుని పెట్టుకొని రావడం ఎలా ఉంటుంది, నేను సొంతంగా నేనే ఇంప్లిమెంట్ చేసి వస్తే బాగుంటుంది అని ఉంటుంది కదా. అలాగే తర్ఫీలో పైగా ఎన్టీఆర్ కాల్ షీట్లు కంప్లీట్గా బిజీ ఉన్నాయి 2026 ఎండింగ్ వరకు కూడా. ఎందుకంటే దేవర పార్ట్ 2 ఒకటి ఉంది, తర్వాత ఇప్పుడు ఏది ప్రశాంత్ నీల్ మూవీ ఒకటి నడుస్తుంది, ఏది డ్రాగన్ అని, ఎంటర్ ది డ్రాగన్ సంథింగ్ డ్రాగన్ అని. ఆ తర్వాత ఇంకో బాలీవుడ్ సినిమా కూడా ఇంకోటి ఒప్పుకున్నాడంట. ఇట్లా కంప్లీట్గా ప్యాకేజ్తో ఉన్నాడు ఆయన, టైట్ షెడ్యూల్గా ఉన్నాడు. ఫ్యామిలీతో కూడా గడపడానికి ఎక్కడ గ్యాప్ లేదు. ఒక 1 వీక్ గ్యాప్ దొరికితే ఫ్యామిలీతో యూరోప్కి వెళ్దామని కూడా చూస్తుంటే అవ్వట్లేదు. ఎస్ సార్. బేసిక్గా ఇప్పుడు ఇలాంటివి సీరియస్ అయ్యాడు, మండిపడ్డారు, ఈ టైటిల్స్ చూడడానికి నిజంగా ఇట్లా ఉంటాయి కానీ నిజంగా అంత సీరియస్ అవుతారా సార్? సో బేసిక్గా నార్మల్ డిస్కషన్స్. ఈవెన్ మీకు RRR ప్రమోషన్స్ చూస్తే చాలా బాగుంటుంది. అసలు అంటే రాజమౌళి కూడా ఒక రకమైన చాలా దిట్ట, అంటే డైరెక్షన్లో ఎంత సిద్ధహస్తుడో ప్రమోషన్స్లో కూడా అంత సిద్ధహస్తుడు ఆయన. ఎందుకంటే ఆ RRR ప్రమోషన్స్ ఎంత బాగా చేశాడు చూడండి. రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, రాజమౌళి. ఇక RRR అంటే రౌద్రం రణం ఏదో పెట్టాడు కానీ మరొక భయంగా ఎలా పబ్లిసిటీ చేసుకున్నారు. రామ్ చరణ్లో రామ్, తారక రామ్లో రామ్ ఆర్, రాజమౌళిలో ఆర్, 3 ఆర్లు కలిస్తే RRR అన్నట్టుగా చూపించుకున్నారు. క్యాజువల్గా ముగ్గురు సోఫా మీద RRR షర్ట్లు వేసుకొని మాట్లాడుకోవడం, డిస్కస్ చేసుకోవడం. దాంట్లో ఎన్టీఆర్ గారు ఎంత జోవియల్గా చెప్పేవారంటే, అబ్బాయి అంతా ఈ రోజుకి అయిపోయింది ప్యాకప్ అనుకున్న టైంకి కార్తికేయ వస్తాడంట, అదే రాజమౌళి గారు అబ్బాయి వచ్చి, అన్నా ఇంకొక షాట్ ఉందన్నా అంటే, హే ఎన్నిసార్లు చెప్తారా, 3 అంతా ఆఫ్ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న టైం అంట. అన్నా తెలుసు కదన్నా ఆయన మళ్ళీ చావగొడతాడు అంటే, ఫాదరే డైరెక్టర్ కానీ ఆయన అంటాడు మళ్ళీ ఎందుకన్నా వచ్చి అన్న అంటాడంట. తర్వాత రమ గారు వస్తారట, రమ రాజమౌళి గారు వచ్చి, తారక్ ఏంటి ఓకేనా ప్రియా, అడంతేనబ్బా చావు కొట్టేస్తాడు, షార్ట్ వచ్చే వరకు ఒప్పుకోడు అని ఊరికి మెల్లిగా మోటివేట్ చేయడానికి. అట్లా సెట్ బిహైండ్ ది సీన్స్ జరిగేవి కూడా చాలా జోవియల్గా చెప్పాడు ఆయన. సో వాళ్ళ మధ్య ర్యాపో ఉంది. జక్కన్నకి, రాజమౌళి గారికి, ఎన్టీఆర్ గారికి.
రామ్ చరణ్ కూడా వీళ్ళిద్దరితో మంచి ఫ్రెండే కాబట్టి వాళ్ళకి ఆ ర్యాప్ అంత సరదాగా అనుకునేది. ఎస్ సార్. కాబట్టి నువ్వు ఇప్పుడే కథల స్టోరీ చెప్పుకో చావకూడదు, ఇప్పుడు నా మూడు వాళ్ళది మళ్ళీగా అంటే ఎన్టీఆర్ చాలా జోవియల్గా అనేస్తాడు ఎవరినైనా. మీరు ఈ మధ్యలో సోషల్ మీడియా ఎక్కువ వైరల్ అవుతుంది చూసారా, బుచ్చిబాబు సానా రామ్ చరణ్తో పెద్ది సినిమా డైరెక్ట్ చేస్తున్నాడా, మరి ఆయన నాన్న ప్రేమతో దేనికో షూటింగ్ అప్పుడు అసోసియేట్ డైరెక్టర్ ఏదో సంథింగ్ ఎవరు సుకుమార్ గారి దగ్గర ఆయన ఎత్తుకొని తీసుకెళ్ళి ఒక స్విమ్మింగ్ పూల్లో పడేస్తాడు ఎన్టీఆర్. అంటే ఎన్టీఆర్తో ఫ్రెండ్షిప్ అనేది ఎవరితో అంత జోవియల్గా ఉంటాడు, తన మీద ఎంత చేసినా తీసుకుంటాడు, ఎదురు వాళ్ళని కూడా అంతే జోవియల్గా జోక్స్ వేసి వాళ్ళని సరదాగా ఆడపట్టిస్తుంటాడు. దట్ ఈస్ ఎన్టీఆర్. సో అక్కడ నేను ఒక స్టార్ని, నాకు ఎంత ఇమేజు అదే ఉండదు. ఎప్పుడు ప్రేక్షకుల్లోకి వచ్చినప్పుడు వేరు, బట్ బిహైండ్ సీన్స్ అనేది దర్శకుడితోని అసిస్టెంట్తోని అసోసియేట్తోని ఆ ర్యాపో ఉంటేనే ఆ సీన్ పండుతుంది. ఎస్ సార్. ఎందుకంటే ప్రతిదీ దర్శకుడు వచ్చి చెప్పడు, షార్ట్ రెడీ, హీరోగా రెడీగా ఉన్నారులే చూడండి, ఆ షార్ట్ రెడీ, అక్కడ డైలాగ్ ఓకేనా కదా చెప్పు చూడండి, ఇక్కడ అది కంటిన్యూ అదేనా, ఆ షర్ట్ అదే వాడుతున్నారా, లేదా షార్ట్ ఓకేనా, లేకపోతే బ్యాక్గ్రౌండ్ జూనియర్ ఆర్టిస్టులు, ఇవన్నీ కూడా డైరెక్టర్ అన్నీ చెప్పడు కదా, అక్కడ ఉండే అసిస్టెంట్లో అసోసియేట్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. సో వాళ్ళతో కూడా ఎన్టీఆర్ జోవియల్గా ఉంటాడు. అప్పుడు ఈ రాజమౌళి గారి సినిమాకి అక్కడ కోఆర్డినేషన్ అసోసియేట్ లేకపోతే డైరెక్షన్ ఉండేది ఎవరు, మళ్ళీ కార్తికేయ ఉంటాడు. కార్తికేయ వచ్చి అన్నా జక్కన్ రమ్మంటాడు రా అన్న అంటాడు, నువ్వు మీ బాబు బాగా తయారయ్యారు మాకు చావగొడుతున్నారు అన్నట్టు జోవియల్గా ఉంటాడు. అలాగా ఒక సందర్భంలో చెప్పినప్పుడు ఓకే తప్పకుండా నేను చేస్తానని చెప్పాను కదా, మీ నాన్నంత టార్చర్ నాకు పెట్టవు కదా అంటాడు జోక్గా. అంటే రాజమౌళితో సినిమా అంటేనే మొత్తం పిండి తీసేస్తాడు, ఆయన డేట్స్ అని తీసేసుకుంటాడు, ఒక్కొక్క సినిమా 2 ఏళ్ళు చేస్తాడు, చేసినా ఒక్కసారి వాడి రేంజ్ అమాంతం పెంచేస్తాడు. ఆ రాజమౌళి సినిమా చేస్తున్నంతసేపు వేరే వాళ్ళకి యాడ్స్ కానీ ఆయన ఫోటోలు కానీ ఏవిగా బయట ఎక్కడా కనపడినాయి కూడా ఏది అంత జాగ్రత్త పడతాడు. సో అవి ఆల్మోస్ట్ అవి నేర్చుకుని కార్తికేయ కూడా ఉంటాడుగా. సో కార్తికేయ కూడా అన్న ఇలాగ నాన్న తర్వాత నాన్న సినిమా మనం చేద్దాం అంటే చేద్దాం బాబు, మీ నాన్నక నువ్వే బెటర్ బాబు, నువ్వు ఎక్కువ ఒక 5-6 నెలలు తీసేస్తావు కదా, అలాగైతే నీ కాల్ షీట్స్ ఇస్తానని కూడా సరదాగా అంటాడంట. దీని మీద అన్నప్పుడు జక్కన్న కార్తికేయ సినిమాకి ఎన్టీఆర్ ఒప్పుకోలేదు, జక్కన్న సీరియస్ అనేది ఇవి కల్పితాలు. నువ్వు అన్నట్టు తమ్నైల్ ఎఫెక్ట్ అవన్నీ కూడా తమ్నైల్లో జక్కన్న సీరియస్ అవ్వడం ఏంటి, ఎన్టీఆర్ జక్కన్న ఎంత క్లోజ్ కదా, అంతే కదా. ఎన్టీఆర్ బాగా క్లోజ్ అయిన దర్శకుల్లో జక్కన్న ఒకరు, వి వినాయకు జక్కన్న ఎన్టీఆర్ వీళ్ళు ముగ్గురు అత్యంత థిక్కెస్ట్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో కూడా ఒక విధంగా. సో ఆ చనువుతో ఏదో అనుండి దాన్ని సీరియస్ అయ్యాడన్నట్టుగా చూపిస్తారు కానీ అదే ఉండదు. మేబీ ఆయన కాల్ షీట్స్ అన్నీ 2026 తర్వాత ఫ్రీగా అయితే కార్తికేయ డైరెక్షన్లో కొన్ని సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కీరవాణి గారు అబ్బాయి కాలభైరవ సాంగ్స్ పాడుతున్నాడు, ఆయన స్వయంగా మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తున్నాడు. దానికి కార్తికేయ బెస్ట్ ఎగ్జాంపుల్, ఎక్స్ట్రాడినరీ కంపోజ్ చేశాడు కార్తికేయ 2, సూపర్ కదా. కృష్ణుడు సాంగ్స్ అన్నీ కూడా చాలా క్లిక్ అయ్యాయి. సో నెక్స్ట్ జనరేషన్కి రాజమౌళి గారు అబ్బాయి కూడా ఒక దర్శకుడిగా వచ్చిన ఆశ్చర్యపోక్కర్లేదు. రాజమౌళి బ్రాండ్ నేమే చాలండి కదా. కాబట్టి అవన్నీ ఓన్లీ తమ్నైల్స్ కోసం పెట్టుకున్న స్టేట్మెంట్స్ అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.